ప్రవచనాలు నెరవేర్పులో ఏం చూడబోతున్నాం? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈరోజు, రేపు, అలాగే నేనున్న దినాలన్నీ కూడా ఇక్కడ సహోదరుడు నాకు ఇచ్చిన అవకాశంలో అంతటిని కూడా ఈరోజు ఈ 4 దినాలు లేక 5 దినాలు మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే క్రొత్త ఆకాశము ప్రజలు. ఏమండి, అంత పెద్ద అంశమా? అది వింటేనే కానీ అర్థం కాదు. అంత విస్తారంగా చెప్పుకోవాలి ఆ అంశాన్ని. అంత సమాచారం ఉందా? ఉంది. అది వింటేనే అర్థమవుద్ది కదండి. చాలామంది అంటారు, ఒక ముక్కలో చెప్పండి బ్రదర్ అంటారు. ఒక ముక్కలో చెప్తే ఏమర్థమవుద్ది? ఒక్క మాటలో ఒక్కసారిగా చెప్పేస్తే అర్థమయ్యే అంశమా? కాదు. ఈ 4 దినాలు మీకు మరి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం గురించి సంపూర్ణంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈ సమయంలో మూలవాక్యంగా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం. అందరూ బైబిల్ తెరవండి. చదవగలిగిన వాడు నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరవబడును, జ్ఞాపమునకు రావు. నేను సృజించుతున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించిన వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. చదవండి. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరం వయసుగల వారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము ఎక్కడండి? ఏ ఆకాశం, ఏ భూమిలో? ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో పాపాత్ముడైన వాడు కూడా ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 100 సంవత్సరాలు బతుకుతాడు. అది ఎలాగో చూద్దాం తర్వాత. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందరు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలం అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్కాలము వృక్ష ఆయుష్యమంతా ఎగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయము నొందుటకై పిల్లల్ని కనరు. వారు యెహోవా చేత ఆశ్రయించబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి వద్దనే ఉందురు. వారికి ఎలాగూ జరుగును. వారు వేడుకొనక మునుపు, అదండి ఏమన్నాడు? మీరు అడగక మునిపే మీకు అవసరమైనవన్నీ నాకు మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసేగల దేవుడు. అదనమాట. అక్కడ దేవుడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనం అడగక మునిపే మన అక్కర్లన్నీ తీస్తాడట. అదండి.
వారిని నేను ప్రార్థన చేసినప్పుడు నేను వారి మనం వింటాను. తోడేళ్ళను గొర్రెపిల్లను కలిసి మేయను. ఎక్కడండి? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో. అది మనం ఆ ప్రవచనాన్ని చూస్తాం. సింహం ఎద్దు వలె గడ్డి మేయును, సర్పమునకు మన్ను ఆహారమగును. ఇప్పుడు చెప్పాడు. ఎన్న వచనం? 25వ వచనం. 25వ వచనంలో చెప్పాడు అనమాట. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే నా పరిశుద్ధ పర్వతము. నా పరిశుద్ధ పర్వతంలో ఏ మృగము ఏం చేయదు. మృగం అంటే ఆ మృగాలు కాదు, ఏ మృగాలు కాదు, ఈ అడవిలో ఉండే మృగాలు కాదు, ఊర్లో ఉండే మృగాలు. ఆయన పరిశుద్ధ స్థలం ఏది? క్రీస్తు ప్రభు యొక్క సంఘము. క్రీస్తు ప్రభు యొక్క సంఘమే ఆయన పరిశుద్ధ పర్వతం. దాన్ని క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, పెండ్లి కుమార్తె, గొర్రెపిల్ల భార్య, ఇలాగ వర్ణించాడు. లాస్ట్లో ప్రకటనలోకి వెళ్తే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనేటువంటిది మరి ఆయన పరిశుద్ధ పర్వతము, ఆయనకు నూతనంగా సృజించబోయే యెరూషలేము, నూతనంగా సృజించబోయేటువంటి జనాంగము. ఒక మాటలో చెప్పేశాను, అర్థమైందండి? అర్థం కాదు, మొత్తం తెలియాలి. ఆ సబ్జెక్ట్ మొత్తం రావాలి, అప్పుడే మనకు అర్థమవుద్ది. ఒక ముక్కలో చెప్పాము, అర్థమైనట్లే ఉంది కానీ కాదు, తెలిసినట్టే ఉంది కానీ కాదు. అవన్నీ పూర్తిగా మన విషయాలన్నీ తెలుసుకున్నప్పుడే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏది కాదు? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏది కాదు. ఏదని మనుషుల అభిప్రాయం. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏది కాదు. ఎందుకని? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో పరలోకం ఇంతకు ముందే ఉన్నదా ఇక కొత్తగా సృజించబడిపోతుందండి? ఇంతకు ముందే పరలోకం ఉంది. చూడండి ఒకసారి 8వ అధ్యాయం సామెతలు 31వ వచనం. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి నేను ఆనందించచ్చు. అంటే సామెతల గ్రంథంలో పరలోకం కలగజేయబడింది అంటున్నాడా, ఇంకా కలగజేస్తాను అంటున్నాడా? ఇంతకే దేవుడు పరలోకంలో ఉన్నాడా, లేక పరలోకం ఇంకా సృజించబడాలా? పరలోకం ఆల్రెడీ సృజించబడింది. కాబట్టి సృజించబడబోయే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏది కాదు? పరలోకము ఏది కాదండి. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఏది కాదు? పరలోకము కాదు. మనుషుల అభిప్రాయం ఏంటి? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే ఏమనుకుంటున్నారు? ఈ భూమి ఆకాశాలు గతిస్తాయి, మనమందరం ఈ గతించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. మరి పరలోకమే కదా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఎవరి అభిప్రాయం? ఎవరి అభిప్రాయం అండి? మనుషుల అభిప్రాయం. మనుషులు ఏమనుకుంటున్నారు? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే ఏది? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే ఏమనుకుంటున్నారు? పరలోకం అనుకుంటున్నారు కదండి. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారు?
అది ఈ భూమి ఆకాశాలు తీసిన తర్వాత ఇంకో ఇదే స్థలంలో ఈ భూమి ఆకాశాలను ఏం చేస్తాడు ఆయన? క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా మారుస్తాడట. అది కూడా ఉంది, ఆ బోధ కూడా ఉంది. ఎవరి అభిప్రాయాలు ఇవి? మనుషుల అభిప్రాయాలు. మనకి ఎవరు చెప్పేది కావాలి? బైబిల్ చెప్పేది కావాలి. బైబిల్ ఏం చెప్పిందో చూడాలి. అదనమాట. అదండి. బ్రేక్ ఏదైనా ఉంటే చెప్పండి, కొద్దిగా డ్రాప్ ఇద్దాం. సరే, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఏది కాదు? పరలోకం కాదు. ఎందుకని? అది ఇదివరకే ఉన్నది. పరలోకం ఇదివరకే ఉంది, ఇంతకు మునిపే ఉంది. అసలు దేవుడు నివసిస్తుంది ఎక్కడ? పరలోకంలో. దేవుడు ఉన్నది ఎక్కడ? పరలోకంలో. పరలోకం అనేది ప్రవచనాల్లో ఉందండి. అంటే ప్రవచనాల్లో పరలోకం రాబోతుందని చెప్పాడండి దేవుడు? చెప్పాడా? లేదు. పరలోకం క్రొత్తగా సృష్టించబడబోతుంది అని చెప్పాడు దేవుడు? లేదు. పరలోకం ఎప్పటి నుంచో ఉంది. అది దేవుడు ఉండే స్థలమే పరలోకం. అర్థమవుతుందండి? కాబట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏది కాదు? పరలోకం కాదు. అదన్నట్టు. సరే, మరి ఏది పరలోకం కానప్పుడు? క్రొత్త భూమి క్రొత్త ఆకాశము పరలోకం కానప్పుడు మరి ఏంటిది? ఇప్పుడు మనం ముఖ్య ఉద్దేశం, ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే నేను మీకు ఇక్కడికి వచ్చి ఏ ఉద్దేశంతో క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని చెప్పాలనుకుంటున్నానంటే, బైబిల్లో భూమి ఆకాశములు అను పదము పదములు ఏ విధముగా వాడబడ్డాయో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏమై ఉన్నదో తెలియజేయడం. మనం చెప్పుకోబోయే పాఠం యొక్క ఉద్దేశం. మనం ఈ అంశాన్ని ఏ ఉద్దేశంతో చెప్పుకోవాలనుకుంటున్నాం? ఒకటి, భూమి ఆకాశంలోని పదజాలము ఏ విధంగా వాడబడిందో బైబిల్లో చూసుకుంటూ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏమైందో తెలియజేసుకోవడమే మన పాఠం యొక్క ఉద్దేశం. అదండి. బైబిల్లో భూమి ఆకాశములు అని మనం చదవగానే మనకొచ్చే థాటు, మనకొచ్చే ఆలోచన దేని మీదండి? ఈ భూమి ఆకాశాలు. అవునా కాదండి? భూమి ఆకాశాలని బైబిల్లో మనం చదువుతున్నప్పుడు మనకొచ్చే మన మైండ్లో మెదిలేది ఏంటిది? ఏ భూమి ఆకాశాలు? ఈ భూమి, ఈ ఆకాశం. ఎందుకని? ఈ భూమి ఆకాశం మనం చూస్తున్నాం, ఈ భూమి ఆకాశాలు మనం నివసిస్తున్నాం. ఈ భూమి ఆకాశాలు, భౌతికమైన భూమి ఆకాశాలు మన అనుభవంలో ఉన్నాయి. ఈ భౌతికమైన భూమి ఆకాశాలు మన కంటికి కనబడుతున్నాయి. అందుకని బైబిల్లో మనం భూమి ఆకాశాలు అనగానే మన మనసులో మెదిలే మొదటిగా ఏ భూమి ఆకాశాలు?
ఈ భౌతికమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి భూమి ఆకాశాలు. ఈ భౌతికమైనటువంటి భూమి ఆకాశాలు ఎక్కడ సృష్టించబడింది? భూమి ఆకాశములు అని చెప్పబడిన సందర్భములు. ఒకటి, భౌతికమైన సృష్టి. ఎక్కడ కనపడుతుంది మనకి? ఆదికాండం 1వ అధ్యాయంలో. ఎక్కడ కనపడుతుందండి భౌతిక సృష్టి మనకి? ఆదికాండం 1వ అధ్యాయంలో కనపడుతుంది. ఎన్ని దినాల సృష్టి అది? 6 దినముల సృష్టి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆదికాండం 1:1. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. అప్పుడు సృజించినప్పుడు ఎలా ఉంది? అది నిరాకారంగా ఉంది. దాని మీద చెట్లు లేవు, సూర్యచంద్రులు లేరు, దాని మీద ఏ మొక్క లేవు, మనుషుడు లేడు, అంతా కూడా ఏమీ లేదు. భూమి అంతా కూడా ఎలా కనపడుతుంది? శూన్యంగా కనపడుతుంది. అప్పుడు ఆకాశము శూన్యంగా ఉంది, భూమి శూన్యంగా ఉంది. అప్పుడు భూమిని దేవుడు భూమి అంతటినీ చీకటి కమ్ముకొని ఉంది. చీకటి కమ్ముకొని ఉంటే అప్పుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది. తర్వాత అది మంచిది అనేట్టు దేవుడు చూశాడు. తర్వాత భూమి ఆరిన నేల కనపడుగా కనగానే ఆరిన నేల కనపడింది. ఆరిన నేలకు ఆయన భూమి అని పేరు పెట్టాడు. అలాగ మనం 6 దినాల సృష్టిని మనం చూస్తాం. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయంలో. ఇది ఏ సృష్టి? ఏ భూమి ఆకాశాలు? భౌతికమైనటువంటి భూ సంబంధమైనటువంటి భూమి ఆకాశాలు. ఈ భౌతికమైనటువంటి భూమి ఆకాశాల గురించి బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. భూమి ఆకాశములు అనే పదము భూమి ఆకాశములు అనే పదములు భౌతికంగానే కాక అలంకార రూపములోను ఆత్మ సంబంధంగాను కూడా ఏం చెప్పబడింది? చెప్పబడ్డాయి. భూమి ఆకాశములను పదజాలములు బైబిల్లో కేవలము భౌతికమైన భూమి ఆకాశం గురించి మాత్రమే కాకుండా ఎలా కూడా సూచించబడ్డాయి. అలంకార రూపములోను ఆత్మ సంబంధంగాను సూచించబడ్డాయి. అది మనకు అర్థమైతే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కూడా మనకి అర్థమవుతుందండి. అప్పుడు భూమి ఆకాశాలను పదాలు చెప్పబడినటువంటి సందర్భాలు 2. ఒకటేమో భౌతిక సృష్టిని గురించి, రెండోదేమో అలంకారంగాను ఆత్మ సంబంధంగాను చెప్పబడినటువంటి విషయాలు. అప్పుడు అలంకారంగా ఆత్మ సంబంధంగా చెప్పినటువంటి విషయాల్ని ఎలా తీసుకున్నారు వారు? భౌతికంగా తీసుకోవడం వలన బైబిల్ అంశం ఏమైంది? అపార్థమైంది. బైబిల్ అంశం అపార్థం చేయబడింది. అప్పుడు బైబిల్ యొక్క అంశం అపార్థం చేయబడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఏవి అలంకార రూపంలో ఆత్మ సంబంధంగా చెప్పబడ్డాయో వాటిని అలంకారంగానే ఆత్మ సంబంధంగా తీసుకోవాలి. ఏవి అక్షరార్థంగా భౌతికంగా చెప్పబడ్డాయో వాటిని అక్షరార్థంగా అలాగే తీసుకోవాలి. అర్థమవుతుంది కదండి. కాబట్టి భౌతికంగా చెప్పబడినటువంటి సంగతులని, ఆత్మ సంబంధంగా అలంకార రూపంలో చెప్పినటువంటి సంగతులని మనం ఏం చేయాలి? వేరు చేయాలి. సత్యవాక్యమును సరిగా విభజించాలి. అదండి. అది భౌతికమైన వాటిని అక్షరార్థంగా, ఆత్మ సంబంధమైన వాటిని అక్షరార్థంగా భౌతికంగా చెప్పిన వాటిని ఆత్మ సంబంధంగా అలా తీసుకోకూడదు. అప్పుడు పొరపాటు అయిపోతుంది. అదే. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దాం? పాఠంలోకి వద్దాం. సృష్టిలో ప్రధానమైనవి ఏంటివండి? భౌతికమైన సృష్టిలో ప్రధానమైనవి ఏవి? ఒకటి ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రములు, భౌతికమైన సృష్టిలో ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనవి ఎన్నండి? 4. ఏంటివి? ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, సముద్రము. ఈ 4 ఈ భౌతికమైన సృష్టిలో ప్రధానమైనవి, ముఖ్యమైనవి కదండి. ఆకాశం, భూమి లేకపోతే ఏముంటుంది? ఏమీ ఉండదు. సముద్రాలు లేకపోతే ఏముంటుంది? ఏమీ ఉండదు. సూర్యచంద్ర నక్షత్రాలు లేకపోతే ఏముంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి భౌతికమైన సృష్టిలో ప్రధానమైనవి ఏవి? 4: ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, సముద్రం. అప్పుడు ఈ పదాల్ని దేవుడు బైబిల్ నందు అలంకార రూపములో ఏ సందర్భాలలో ఎలా ఉపయోగించునో తెలుసుకుందాం. దేవుడు భూమి, ఆకాశాలైనటువంటి పదాలని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రము అనే విషయాల్ని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాడో ఏం చేయాలి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా చిన్న బ్రేక్ ఇచ్చేటప్పుడు నాకు తెలియచేయండి. తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. అంటే అది ఇప్పటితో ఆగిపోయే అంశం కాదు కాబట్టి
పెద్ద సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా మనం బ్రేక్ తీసుకుని అలాగ మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ బ్రేక్ తీసుకుని అలా కంటిన్యూ చేద్దాం. అర్థమవుతుందండి? ఎక్కువసేపు కూర్చున్నా ఏమవుతాయి? కాళ్ళు, శరీరం సహకరించాలి కదా. శరీరం సహకరించాలంటే కొద్దిసేపు మనకు ఏం కావాలి? కొద్దిసేపు బ్రేక్ కావాలి. కాబట్టి అలా కొద్దిసేపు అయిన తర్వాత అది తీసుకో. అప్పుడు మనసు కూడా రిలాక్స్గా ఉంటుంది. మనం వినడానికి కూడా బాగా ఫ్రీగా ఉంటాం. ఓపిక కూడా వచ్చుద్ది వినడానికి. అది అట్లాగే కంటిన్యూగా వింటానే ఉండాలంటే కూడా కష్టమే. అవును కదండి? సరే, మొదటిగా ఆదికాండంలో కలలు కనువాడు అని ఎవరికి పేరండి? కలలు కనువాడు అని ఎవరికి పేరు బైబిల్లో? యోసేపుకి. ఒకసారి వద్దాం వాడికి. యోసేపు కలగన్నాడట. ఏంటి ఆ కళ? ఒకసారి చూద్దాం. ముప్పై 37వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 37వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. అతని సహోదరులు ఎవరి మీద? యోసేపు మీద పగబట్టి అతని క్షేమ సమాచారము అడగలేకపోయారు. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పక వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మరి దయచేసి వినండి. ఏమనగా, మనలో చేనిలో మనం పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడిందని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నిశ్చయముగా మమ్మల్ని ఏలుదవా? మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరీ పగబట్టిరి. అందుకే కళ చెప్పాడా, భావం చెప్పాడా? భావం ఎవరికి అర్థమైంది? అన్నలకు అర్థమైంది. కిందకు వద్దాం. దాని కింద ఇది ఇంకొక కళ. అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పి అతని తండ్రితోనూ అతని సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి? అదండి. ఎన్ని నక్షత్రాలట? 11 నక్షత్రాలు. రెండు సూర్యుడు, చంద్రుడు. పదకొండు నక్షత్రాలు, సూర్యచంద్రులు ఎవరికి సాష్టాంగపడతారు? యోసేపుకి. అప్పుడు ఎవరు అక్కడ నక్షత్రాలు? 11 నక్షత్రాలు ఎవరు? అన్నలు. సూర్యచంద్రులు ఎవరు మరి? తల్లిదండ్రులు. అతని సహోదరులు 11 నక్షత్రాలు. అతని తండ్రి సూర్యుడు, అతని తల్లి. అప్పుడు యాకోబు ఏమన్నాడు? నువ్వు కనిన కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి
నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. ఇదేంటి నువ్వు కన్న కల? ఇంతకీ నక్షత్రాలు ఎవరో, సూర్యచంద్రులు ఎవరో యాకోబుకి ఎలా అర్థమైంది? మనమైతే ఏమనుకుంటాం? ఈ నక్షత్రాలు ఎట్లా వస్తాయి సాష్టాంగ పడతాయి నీకు అనుకుంటాం. సూర్యచంద్రులు వచ్చి ఎట్లా సాష్టాంగ పడతాయి నీకు అని మనం అడుగుతాం. కానీ యాకోబుకి ఎలా అర్థమైంది? ఇది ఏ కళ అలంకార రూపంలో సూచించబడింది. ఆ అలంకార రూపంలో నక్షత్రాలేమో సహోదరులు, నేనేమో సూర్యుడిని, అతని తల్లేమో చంద్రుడు. కాబట్టి తల్లిదండ్రులమైన మేమేమో సూర్యచంద్రులమి, నక్షత్రాలేమో అతని సహోదరులు అని ఎవరికి అర్థమైంది? యాకోబుకి అర్థమైంది. అర్థమవుతుంది కదండి. అప్పుడు ఇది అలంకారమా అక్షరార్థమా? అలంకారం. రెండు, యెషయా గ్రంథం 1 నుంచి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ అధ్యాయం 1 నుంచి 13 వరకు, 1 నుండి 13 వరకు. యెషయాకు దేని గూర్చి ప్రత్యక్షమైంది దేవోక్తి? బబులోను గూర్చి. బబులోను గూర్చి. చేయుడి. కొడుకును రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దం వినుడి. సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహాక్రమంగా ఏర్పరచుచున్నాడు. దేని పాడు చేయడానికి? ఏది సర్వలోకం? దేని గురించిన దేవోక్తి? అంటే సర్వలోకం ఏది అక్కడ? బబులోన్ ఏమంటున్నాడండి? సర్వలోకం. బబులోన్ ఏమంటున్నాడు? మనమైతే ఏమనుకుంటాం? మొత్తం ప్రపంచమంతా అనుకుంటాం. అక్కడేమో సర్వలోకం అంటే ఎవరు? బబులోన్ దేశం. ఇంకా చదవండి. ఆయన దూరదేశము నుండి, ఆకాశ దిగంతుల నుండి యెహోవాయను ఆయన క్రోధము తీర్చు ఆయుధములు వచ్చుచున్నారు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయము వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతి వాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవేదన పడువాని దాని వలె వారు వేదన పడుదరు. ఒకరినొకరు లేచి తేరి చూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. ఇదిగో యెహోవా దినం వచ్చుతున్నది. అదండి. ఏ దినం వస్తుంది? యెహోవా దినం వచ్చుతున్నది. దేని పాడు చేయడానికి? ఇక్కడేమో సర్వలోకం అన్నాడు, ఇక్కడేమో దేశము. దేశమును పాడు చేయుటకు.
ఆ, పాపులను దాంట్లో బొత్తిగా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపవు. ఉదయకాలం సూర్యుని చీకటి కమ్మును. మనం ఇది ఎక్కడ చూస్తామండి ఈ వాక్యాలు చదివేటప్పుడు? ఈ సూర్యచంద్ర నక్షత్రాల గురించి చెప్తున్నాడేమనుకుంటాం. అవునా కదండి? ఆ నక్షత్రాలు ఎవరో, ఆ సూర్యచంద్రులు ఎవరో మనం ఒకసారి ఆలోచన చేయాలి. తర్వాత కిందకి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలత్కారుల గర్వమును అణిచివేసేదను. బంగారం కంటే మనుషులను, ఓపిరు దేశపు సువర్ణము కంటే నరులను. అంటే బంగారమైనా ఎక్కువ ఉంటుందేమో కానీ బబులోని దేశంలో ఎవరు ఉండరు, మనుషులు ఎవరు ఉండరు. ఏం చేయబోతున్నాను దాన్ని? నేను బబులోని దేశాన్ని నాశనం చేయబోతున్నాను. అదనమాట. సైన్యములకు అధిపతికి యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును, బబులోను నాశనం చేసే దినమునకును, ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానం ఏమవుతుంది తప్పినట్లు నేను చేసేదను. భూమి ఉండదు, ఆకాశము ఉండదు. ఏ భూమి ఆకాశాలండి? బబులోను నాశనం చేసేటప్పుడు ఆ దినమున ఆకాశం వణుకుతుందట, భూమి తన స్థానం తప్పుతుందట, సూర్యచంద్రులు ప్రకాశించరట. ఏ సూర్యచంద్రులు, ఏ భూమి, ఏ ఆకాశం? భౌతికమైనవండి. అప్పుడు బబులోను నాశనం అయినప్పుడు దేవుడు భౌతికమైన వాటిని నాశనం చేశాడా? బబులో నాశనం అయినప్పుడు భౌతికమైన సృష్టి నాశనం అయిందా? వాస్తవంగా ఆకాశము వణికింది, భూమి తన స్థానం తప్పింది, నక్షత్రాలు ప్రకాశించలేదంటే సృష్టి ఏమవుతుందండి? సృష్టి అంతా ఏమవుతుంది? నాశనం అవుతుంది. అయితే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి అలంకారమా, అక్షరార్థమా? అలంకార రూపంలో చెప్పబడింది. దేని నాశనం గురించి చెప్తూ? బబులోను నాశనం గురించి మాట్లాడుతూ అలంకారికంగా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు, సూర్యచంద్రులు, రాజులు, నక్షత్రాలు, అధికారులు, సైన్యము అన్నిటిని నేను నాశనం చేయబోతున్నాను. ఇక బబులోను ఇక వెలుగు ప్రకాశించదు. బబులోనులో బబులోను అంతా కూడా కారు చీకట్లో మునిగిపోతుంది. బబులోను నేను సర్వనాశనం చేయబోతున్నా అని చెప్పడానికి ఆయన భూమి ఆకాశాలతో పోల్చాడు. దేంతో పోల్చాడండి? సూర్యచంద్ర నక్షత్రాలతో పోల్చాడు. అర్థమవుతుందండి. ఇంకా కొద్ది ముందుకు వెళ్దాం.